బర్బాటి టమాటా కూర అనేది చెప్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇందులోని ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని లాంగ్ బీన్స్ అంటారు. చాలామంది బర్బాటి, తర్వాత అలసందలు అంటారు, బొబ్బర్లు అని కూడా అంటారనమాట. ఇందులోని పిక్కలు అనేవి ఎండబెట్టేస్తే అవే బొబ్బర్లు అంటారనమాట. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు నీటిలోని కడిగి ఉంచుకోవాలి. పోపు పెట్టుకుందాం. పోపుకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు అనేవి చితగొట్టి వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది. ఉల్లి తరుగు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని కడిగి ఉంచుకున్న బీన్స్ కూడా వేసి ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అనేది ఉంచితే ఆయిల్లోని ఫ్రై అవ్వడం వల్ల కూర అనేది రుచిగా ఉంటుంది. ముందే వాటర్ అనేది వేయకూడదు. అందుకే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అన్నాను. బాగా వేగిన తర్వాత ముక్క అనేది మెత్తబడిపోతుంది. అప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందే వేయకూడదు. వేయడం వల్ల ముక్క అనేది ఉడకదనమాట. ఇప్పుడు రుచికి తగ్గ సాల్టు, కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి అనేది వేసి బాగా వేగనివ్వాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ టమాటా కూడా ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వేసి ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకొని ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే కర్రీ అనేది అయిపోయినట్టే. మీకు కావాలంటే వాటర్ లాగా ఉంచుకోవచ్చు, లేదంటే వాటర్ అంతా ఎగిరేదాకా కూడా ఉంచుకోవచ్చు. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది.